ఏ దేశమేగినా ఎందుకాలీడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు సుబ్బారావు రాసినట్లుగా భారతీయులు ఏ దేశంలో ఉన్నప్పటికీ తమ దేశంపై ఉన్న మమకారాన్ని వీడడం లేదు. దేశ అభివృద్ధిలో ప్రవాస భారతీయులది కీలక పాత్ర. జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రపంచంలోని భారతీయులందరినీ ఒక చోట చేర్చే వేడుకే ప్రవాస భారతీయ దినోత్సవం. ఈ దినోత్సవం రోజున భారతీయులందరూ ఒకచోట చేరి వేడుకలు జరుపుకుంటారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం సుమారు 3,50,00,000 మంది భారతీయులు విదేశాల్లో జీవిస్తున్నారు. ఇందులో సుమారు 2 కోట్ల మంది ఆయా దేశాల పౌరసత్వాన్ని తీసుకోగా సుమారు 1,50,00,000 మంది భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారు. భారతీయులు అత్యధికంగా యుఏఈలో ఉంటుండగా ఆ తరువాత స్థానంలో అమెరికా ఉంది. సుమారు 40 లక్షల మంది యుఏఈలో నివసిస్తుండగా సుమారు 30 లక్షల మంది అమెరికాలో జీవిస్తున్నారు. ఇక 2021 ఆస్ట్రేలియా జనాభా లెక్కల ప్రకారం ఆ దేశంలో భారతీయ మూలాలు ఉన్నవారు 7,83,958 మంది. ఆస్ట్రేలియా మొత్తం జనాభాలో భారతీయ మూలాలు ఉన్నవారు 3.1%. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం గత ఏడాది విదేశాల్లో నివసిస్తున్న భారత జాతీయులు స్వదేశానికి పంపిన డబ్బులు సుమారు 9 లక్షల కోట్లు. గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా, కెనడా, సింగపూర్, యూకే లాంటి దేశాలలో భారతీయులు ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా మంచి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వంలో సుమారు 130 మంది భారతీయులు ఉన్నత ఉద్యోగాల్లో ఉండి అక్కడి ప్రభుత్వ పనితీరులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే విదేశాల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ నైపుణ్యం ఉన్నవారు, విద్యావంతులు దేశం నుండి విదేశాలకు వలసపోతుండడం ఒక విధంగా దేశానికి నష్టదాయకమని చెప్పవచ్చు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి భారతీయులు ప్రపంచంలోనే అగ్రగామి టెక్నాలజీ కంపెనీలుగా ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి వాటికి సీఈఓలుగా పనిచేయడం భారతీయులందరికీ గర్వకారణమైనప్పటికీ ఇలాంటి నిపుణులు దేశీయ సంస్థలకు నాయకత్వం వహించకపోవడం ఒక రకంగా లోటే అని చెప్పవచ్చు. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు విదేశాల్లో రాజకీయంగానూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మొన్నటి వరకు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న రిషి సునాక్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హారిస్ కూడా భారతీయ మూలాలు ఉన్నవారే. వీరు కాకుండా పోర్చుగల్, గయానా, మారిషస్, సురినామ్, ఐర్లాండ్, సింగపూర్, సీషెల్స్ తదితర దేశాల్లోనూ రాజకీయంగా భారతీయ మూలాలు ఉన్నవారు మంచి స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా విదేశాలలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతున్నారు. తెలంగాణ వాసుల విషయానికి వస్తే బతుకమ్మ, బోనాల వంటి పండుగలను నిర్వహించడమే కాకుండా ఇక్కడి చారిత్రక, పర్యాటక ప్రదేశాలను వివరిస్తూ ఇక్కడి సంస్కృతిని విదేశీయులకు తెలియజేస్తున్నారు. మరోవైపు దేశంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విదేశీయులు దేశంలో పెట్టుబడులు పెట్టేలా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యాభ్యాసం కోసం సైతం విద్యార్థులు పెద్ద సంఖ్యలో భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇలా గత ఏడాది సుమారు 18 లక్షల మంది విదేశాలకు వెళ్ళగా అందులో ఎక్కువ మంది అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకే వెళ్ళినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎంతోమంది విదేశాల్లో ఉన్నత చదువులు చదివి తిరిగి దేశానికి వస్తూ మంచి ఉద్యోగాలను సాధిస్తున్నారు. కొందరు సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తూ తాము ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధిని కల్పిస్తున్నారు. మరికొందరు మాత్రం విదేశాల్లోనే ఉన్నత ఉద్యోగాలను సాధిస్తూ అక్కడే స్థిరపడిపోతున్నారు. మొత్తంగా భారతీయ మూలాలు ఉన్నవారు ఇటు దేశాభివృద్ధితో పాటు వారు నివసిస్తున్న దేశాల అభ్యున్నతికి కూడా పాటుపడుతున్నారని చెప్పవచ్చు.